ఇప్పుడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అండి. ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేస్తారు. అదేంటి ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం, భారతదేశం మీద ఉన్న గౌరవం మీద ఎగరేస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వాటి మీద గౌరవం లేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే ఇన్కమింగే, అవుట్ గోయింగ్ ఉండదు. ఇప్పుడు అధికారంలో లేడు, అతనికి చిరాకు. అధికారంలో ఉన్నప్పుడు కూడా జాతీయ జెండా ఎట్ట ఎగరేసారు చూశారుగా. ఇద్దరు కలిసి తాడు తీసుకొచ్చి ఆయన చేతికి ఇస్తే చాలా సున్నితంగా రెండు అలా లాగుతాడు, మిగతా వాళ్ళు లాక్కోవాలి. ఇతను అది కూడా లాగడం. అట్లాంటిది అధికారం లేనప్పుడు ఆ తాడు కూడా లాగుతాడని, జాతీయ జెండా ఎగరేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాం కూడా మనది తప్పు. అతనికి భారతదేశం మీద కానీ జాతీయ జెండా మీద కానీ గౌరవం లేదు, గౌరవం లేని వ్యక్తి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఓడిపోయిన 2-3 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం లేదు, అంతకుముందు పాల్గొన్నారనే మాట ఉంది. అంటే ఓడిపోయినప్పుడు ఏమైందంటారు? ఇప్పుడే ఎందుకు పాల్గొనడం లేదు? గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఎందుకు పాల్గొన్నారంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే పోలీసు వ్యవస్థ కానీ మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థ కానీ అందరూ సెల్యూట్లు చేసుకుంటుంటారు. అదొక హోదా కింద ఫీల్ అవుతాడు. ఏంటి ఇప్పుడేంటి 11 సీట్లు, ఏది ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కాబట్టి ఏంటంటే జనాల్లోకి వచ్చి మొహం చూపించాలంటే అతనికి సిగ్గేస్తుంది. దాని మీద ఏంటంటే అతను చాలా బాధలో ఉన్నాడు, అధికారం కోల్పోయి. ఎందుకంటే డబ్బు సంపాదన లేదు. ఏంటి ఏదైనా ఇచ్చినా సరే, ఎవరన్నా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా సరే ఒక కాగితం రాసిస్తే కానీ మనోడు చదవలేడు. ఇక జాతీయ జెండా అంటే దాని మీద ఒక స్పీచ్ ఇవ్వాలి అంటే ఇక అది మనోడు వాళ్ళ కాని పనిది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు కూడా రావడం లేదు. రాను అని చెప్పి తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఆల్రెడీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి, చర్చలు సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. రాను అని చెప్పేశారు, రావట్లేదు. దీని మీద మీరేమంటారు? జగన్ గారు అసలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, మీరేం చెప్తారు దీనికి? ఏమండి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం 23 సీట్లతో ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు వీళ్ళు 151 ఉన్నారు మంద. వీళ్ళు ఎంత హింస పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలిచిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 23 మంది దాకా సమాధానాలు చెబుతూ ప్రశ్నిస్తూ ఏంటి వీళ్ళు అన్ని ఎగతాళి చేసినా, ఇన్ని బూతులు తిట్టినా, ఏంటి ఇంట్లో వాళ్ళని ఈ రాజకీయాలకి లాక్కొచ్చి మాట్లాడినా సరే సహించారు. సహించి అలాగే పోరాడారు ప్రజల తరపున. ఒకే ఒక్క మాట చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడినందుకు ఆయన బాధపడి ఒకటే అన్నాడు, నేను రేపు నుంచి అసెంబ్లీలోకి రావట్లా, ఇది గౌరవ సభ అయిన తర్వాత నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా అడుగు పెడతా, ఇది గౌరవ సభ అన్నాడే. ఆయనే ఆగాడు కానీ వెనకమాలు ఉన్న 21 మందిని ఆపల ఆయన. అలా వెళ్ళారు, నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యం అందరూ వెళ్ళారు, పోరాడారు, ప్రశ్నించారు. వీళ్ళు వాకౌట్లు చేసుకున్నారు, వాళ్ళేమో సస్పెండ్లు చేస్తాం, ఇవన్నీ జరిగే అది పోరాటం. ఈయనకేంటి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనం ఎంత హింస పెట్టే వాళ్ళని. వీళ్ళు 164 మంది ఉన్నారు, మనం తిప్పి కొడితే 11 మంది. అందులో సబ్జెక్ట్ లేదు నా దగ్గర. ఏం అడిగినా మనం చేసిన యాదవ పనులు చాలా ఉన్నాయి గవర్నమెంట్లో. ఇవన్నీ వాళ్ళు అడిగారని మనం చెప్తాను కూడదు. దాని మీద ఏంటి ఇంట్లో తొంగుంటే పోలా కామ్గా. నెలకి డబ్బులు దొబ్బుతున్నారు 11 మంది గవర్నమెంట్ నుంచి. ముందు ఏం చేయాలంటే ఆ స్పీకర్ గారు ముందు వీళ్ళకి ఇస్తున్న జీతభత్యాలు మొత్తం రద్దు చేసి పారేయాలి.